ఇగోనొల్లా ఈ ముచ్చటింటే గుండె తరక్క పోతుంది. నిజంగా మస్తు బాధ అవుతుంది ఈ ముచ్చటింటే. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు బలపరిచిన అభ్యర్థిని గెలిపించడం కోసము ఎటువంటి దారుణాలు చేయడానికైనా తెగబడతా ఉన్నారు, ఎట్లా బెదిరించడానికైనా సిద్ధపడతా ఉన్నారు. అవసరమైతే అక్రమ కేసులు బనాయించి మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అపోజిషన్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను. ఈ గిడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట అనే ఊళ్ళే వాళ్ళ భార్య పుష్పను గెలిపించుకోవడం కోసము సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించిండు. ఇక్కడ కిటికీ ఏంటంటే ఆయన కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు రవీందర్ అనే 54 ఏళ్ల వ్యక్తి. అలా భార్యను గెలిపించుకోవడానికి నామినేషన్ వేసిన ఎంబటే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి, మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటావో చూడు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు గురి చేస్తే బెదిరిస్తే పాపము ఆ అన్న ఏం చేయాలనో తెలియక బలిమికి జీవి తీసుకున్నాడు. ఇక ఇట్లున్నాయి కాంగ్రెస్ నాయకుల ఆగడాలు. అయినా అన్నైనా ఉండి గట్టిగా పోరాటం చేసి గెలిచి మరీ చూపెట్టేది ఉండే ఇగో ఇటువంటి కాంగ్రెస్ నాయకులకు.